అపర భద్రాద్రిలో వైభవంగా కోదండ రామచంద్రమూర్తి కళ్యాణం. పట్టు వస్త్రాలు సమర్పించిన ఆనపర్తి ఎమ్మెల్యే, పిల్లలను స్వామివారికి సమర్పించిన తల్లిదండ్రులు. యావత్ భారతదేశంలోని అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం గొల్లల మామిడిలో కోదండ రామచంద్రమూర్తి దివ్య కళ్యాణం మంచి ముత్యాలు తలంబరాలుగా కొల్పూర దివిటల మధ్య మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో కోలాహలంగా జరిగింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు స్వామివారికి తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి, మీనా దంపతులు యజ్ఞకర్తలుగా, ఆలయ అర్చకులు రేజేటి వెంకట కూర్మ రంగనాథాచార్యులు, రేజేటి వెంకట నరసింహాచార్యులు, ఆరవిల్లి సుందర వీర రఘురామాచార్యులు, విజయ కృష్ణ శర్మ తదితర పండితులు శాస్త్రోక్తంగా కోదండ రామచంద్రమూర్తి దివ్య కళ్యాణాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తుల్లో కొందరు తల్లిదండ్రులు తమ తమ చిన్నారులను కోదండ రామచంద్రమూర్తికి సమర్పించారు. అనంతరం తమ తమ పిల్లలను వేలంపాట ద్వారా స్వామివారికి సొమ్ములు చెల్లించి తిరిగి తమ పిల్లలను స్వీకరించారు. వివాహ సంతాన ప్రాప్తి కోరుతూ ఇక్కడ స్వామిని దర్శించడం, అనంతరం పిల్లలను స్వామికి సమర్పించి వేలం ద్వారా కొనుగోలు చేయటం ఇక్కడ స్వామి మహత్యానికి నిదర్శనమని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి మురళి వివరించారు. కాకినాడ రూరల్ సిఐ చైతన్యకృష్ణ, పెదపూడి ఎస్ఐ తులసిరామ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులకు మజ్జిగ, మంచినీరు, బెల్లం పానకం, చిన్నారులకు పాలు, బిస్కెట్లు కూడా పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కోదండ రామచంద్రమూర్తి దివ్య కళ్యాణాన్ని లోక కళ్యాణార్థం వంశ పారంపర్యంగా నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. కళ్యాణ అనంతరం కళ్యాణ నిర్వహణకు సహకరించిన వేద పండితులను, ఆచార్యులను, పోలీసులను ఆలయ ధర్మకర్త స్వయంగా శాలువాలతో సత్కరించారు. స్వామివారి సన్నిధికి తరలి వచ్చిన లక్షలాది మందికి భారీ భద్రత నడుమ తలంబరాలను పంపిణీ చేశారు. కోదండ రామచంద్రమూర్తికి ఈ ఆలయంలో మంచి ముత్యాలను తలంబరాలుగా సమర్పిస్తూ కళ్యాణ వేడుకలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. స్వామి కళ్యాణానికి దేశ నలుమూలల నుండి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి సన్నిధికి తరలి వస్తారు. ద్వారంపూడి యువరాజారెడ్డి తారక మంత్ర తలంబరాలను మేడపట్టి అమ్మిరెడ్డి, చింతపండు వెంకటరెడ్డి, పప్పు శ్రీనివాసరెడ్డి తదితర ప్రముఖులు స్వామివారికి మంచి ముత్యాలను తలంబరాలుగా సమర్పించారు. ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణారెడ్డి, మీనా దంపతులు వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు స్వయంగా ఆహ్వానం పలుకుతూ స్వామి దర్శనాన్ని కల్పించారు. మరి మీరు స్వామి దివ్య కళ్యాణ వేడుకలను తిలకించి ధరించి జన్మను సార్థకత చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
యొక్క కొండరాజ స్వామి వారు స్వీకరించి వారి ఉభయులు కూడా మనకి దివ్యమైన ఆశీస్సులు అందిస్తే ఆ ఉభయుల యొక్క ఆశీస్సుల వల్ల మనందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా కూడా చూడొచ్చు. కూర్చొని మీరు ముందు వాడు ముందు వాడు ఎవరు మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు